బంగారు కుటుంబాలు మార్గదర్శులు అంటూ చంద్రబాబు తాజాగా తెచ్చిన P4 కాన్సెప్ట్ కు దాతల నుంచి స్పందన ఇసుమంత కూడా లేదు. దీంతో దిగాలు పడ్డ బాబు సర్కార్ పేదల కష్టాల్లో పాలు పంచుకునే దాతల లిస్టు తయారు చేయండి అంటూ ఉద్యోగులపై ఒత్తిడి పెంచుతున్నారు. దీంతో తమకు P4 పేరుతో ఈ కొత్త రకం తలనొప్పి ఏంటి అంటూ ప్రభుత్వ ఉద్యోగులు చిరాకు పడుతున్నారు. కలిగినోళ్లు కష్టంలో ఉన్నవారికి సాయం చేయడం అన్న భావనను ఎవ్వరం తప్పు పట్టలేం. అయితే మీరు కలిగినోళ్లా కాదా అన్నది మాకు అనవసరం. మేం ఆదేశిస్తే మీరు సాయం చేయాల్సిందే అంటూ అధికారంలో ఉన్నవాళ్లు ఆదేశాలివ్వడం అన్నది ఇంతకు ముందు ఏ జమానాలో అయినా జరిగిందా? జరిగిందో లేదో కాని కూటమి ప్రభుత్వం ఇప్పుడు అలాంటి ఆదేశాల్ని అలవోకగా జారీ చేసేస్తోంది. వాళ్లు చేయగలరా లేదా, వారికి ఆ వెసులుబాటు ఉందా లేదా అన్న ఆలోచన లేకుండా P4 పేరును బలవంతంగా రుద్దే పనిలో ఉంది సర్కార్. హెడ్ మాస్టర్లు 5 కుటుంబాల్ని, టీచర్లు 2 కుటుంబాలను దత్తత తీసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం ఇప్పుడు సచివాలయ ఉద్యోగులను కూడా టార్గెట్ చేస్తోంది. ప్రతి ఉద్యోగి 2 పేద కుటుంబాలను గుర్తించడంతో పాటు వారికి సాయం అందించగలిగిన పొలిటికల్ లీడర్లు, మండల స్థాయి ఉద్యోగులు, ఎన్ఆర్ఐలు, ఇండస్ట్రియలిస్టులు, లారీలు, బస్సుల యజమానులు, వ్యాపారస్తులు, డాక్టర్లు, లాయర్ల వివరాలు సేకరించి తమకు పంపాలని ఆదేశించారు. ఇండస్ట్రియలిస్టులు, ఎన్ఆర్ఐలు వ్యాపారాలు చేసుకునే కోటీశ్వరులైతే పర్వాలేదు. ఆస్తులున్నా లేకపోయినా మాట సాయమో చేతల సాయమో చేసే ఎన్జీఓలను కూడా P4లోకి లాగడం పట్ల ఆ వర్గాల్లో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు ఏం హామీలు ఇచ్చారు? ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి నడిపిస్తామని చెప్పేసి, అంతేకాకుండా ఇంటికో ఉద్యోగం ఇస్తానన్నారు, ఇండస్ట్రీని నిర్మిస్తామన్నారు, సంపద సృష్టిస్తానన్నారు. అవన్నీ చేయటం మానేసి ఆయన చెప్పినవి ముందు అమలు చేయమని చెప్పండి. అవన్నీ చేయడం మానేసి ఈ P4 విధానం ఏంటి? అసలు ఎవరి మీద రుద్దుతారు? ఇది కరెక్ట్ కాదు. ఎందుకని ప్రతి ఒక్కరు కూడా అందరి తరపున నేనే కాదు, నాలాంటి వాళ్ళు ఎంతో మంది దీన్ని మాత్రం ఇది కరెక్ట్ కాదనే చెప్తున్నారు. ఉద్యోగ కల్పన, ఆర్థిక సాయం లాంటి ఎన్నికల హామీలతో పేదల జీవితాలు మార్చడాన్ని పక్కన పెట్టేసి దాతలు కరుణిస్తారు, మీ పేదరికాన్ని పోగొట్టుకోండి అంటూ మాయమాటలు చెబుతున్న నేతల తీరు మీద సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. అయితే యథానాయక తథా అధికారి అన్న చందంగా అధికార యంత్రాంగం చిలక పలుకులు పలుకుతోంది. ఆర్థిక సహాయం అవ్వచ్చు, లేదా సలహాలు. సపోజ్ ఎవరికైనా పెన్షన్ కానీ, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కానీ ఇది కావాలని వాళ్ళు తిరుగుతున్నప్పుడు, వాళ్ళకి తెలియలేనప్పుడు వాళ్ళకి సహాయం చేసి, అలాగే మరి ఎక్కడెక్కడికి వెళ్ళాలి వాళ్ళకి సహకరించి వాళ్ళకి ఆ సర్టిఫికేట్ ఇప్పించడం కానీ, లేదా న్యాయ సలహాలు ఇప్పించడం కానీ, ఇలా మనం ఏ సబ్జెక్టులో అయితే నిష్ణాతులై ఉన్నామో ఆ సలహాలు పేదవాళ్ళకి ఇచ్చి వారికి సహకరించాలి. నాకు అధికారం ఇవ్వండి, సంపద సృష్టిస్తా, పేదరికం రూపు మాపేస్తా అంటూ డంకా బజాయించిన చంద్రబాబు ఇప్పుడు ఆ హామీలను బుట్టదాఖలు చేసి కొత్త కొత్త పేర్లతో పేదోళ్లను బురిడీ కొట్టించే ప్లానేశాడంటూ విపక్షాలు ఆరోపిస్తున్నాయి.